మీకు శరీరం ఇస్తున్న వార్నింగ్ సిగ్నల్స్. మీరు దీన్ని ఇగ్నోర్ చేస్తే ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇగ్నోర్ చేయొద్దు. ముందుగా కళ్ళు అదరడం. మనం ఏమనుకుంటామంటే కళ్ళు అదురుతుంటే ఇక్కడ ఇక్కడ ఇలా అదరడం వల్ల ఇదేదో చెడు జరుగుతుంది అని మనం అనుకుంటాం. అలా ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే మెగ్నీషియం అనేది తక్కువగా ఉండడం వల్ల ఈ అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే మీరు ఇగ్నోర్ చేస్తే కనుక మీ శరీరం మొత్తంలో కాళ్ళు చేతులు ఎక్కడ పడితే అక్కడ అలా అదురుతూ ఉంటుంది. అంటే ఒక్కోసారి ఇక్కడ ఒక్కోసారి ఈ చేతి దగ్గర ఇలా అదురుతూ ఉంటాయి. ఏముందిలే అని వదిలేస్తే మన ఆరోగ్యం అనేది ఇంకా క్షీణిస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇది మెగ్నీషియం లోపం వల్ల వస్తుంది. ఈ మెగ్నీషియం మనకి పూర్తిగా మన శరీరానికి అందాలంటే ఆకుకూరలను బాగా తినండి. మునగాకు అయితే బెటర్, లేదంటే తోటకూర, పాలకూర, మెంతుకూర ఇలాంటివి ఏవైనా తినొచ్చు. ఏదైనా ఆకుకూరలు వారంలో 2-3 సార్లు తినండి. ఖచ్చితంగా ఈ సమస్య అనేది తగ్గిపోతుంది. మీ శరీరంలో అప్పుడప్పుడు క్రాంప్స్ వస్తుంటే అంటే జాయింట్స్ దగ్గర సౌండ్స్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా సింపుల్గా తీసుకోవద్దు. అలాగే మీరు ఏముందిలే అని వదిలేస్తే కనుక అది జాయింట్స్ దగ్గర అరిగిపోయే అవకాశం ఉండి ఇంకా పెరుగుతుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే విటమిన్ డి ప్లస్ కాల్షియం ఈ రెండింటిని మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. విటమిన్ డి అంటే మార్నింగ్ సన్లైట్లో కూర్చోండి, అంటే సూర్యరశ్మి అనేది తీసుకోండి. మినిమం పావు గంట నుంచి అరగంట వరకు కూర్చోండి. కాల్షియం అంటే ఆకుకూరలను బాగా తినండి, లేదంటే మీరు నువ్వులు అయినా తినవచ్చు. మధ్యాహ్నం మరియు రాత్రి 2 స్పూన్ల నువ్వులను బాగా నమిలి తినండి. ఆటోమేటిక్గా కాల్షియం అనేది మీకు లభిస్తుంది. మీకు రక్తం తక్కువగా ఉంటే కనుక ఈ సిగ్నల్స్ మీకు ఉంటాయి. కళ్ళు తిరగడం, నీరసంగా ఉండడం, నిద్ర పట్టకపోవడం, బాడీ పెయిన్స్ ఇలాంటి చాలా సమస్యలు వస్తాయి. పని చేస్తుంటే అలసిపోవడం. వీటికి సొల్యూషన్ ఏంటి అంటే మనం సింపుల్గా తెలుసుకుందాం. అలా అని మీరు వీటిని ఇగ్నోర్ చేస్తే కనుక ఇంకా చాలా సమస్యలు పెరుగుతూనే ఉంటాయి, కానీ తగ్గే అవకాశమే లేదు. మరికొంతమందికి ఎక్కువగా తలనొప్పి కూడా వస్తుంది. దానితో నిద్ర కూడా సరిగ్గా పట్టదు. మీరు ఆకుకూరలను బాగా తింటే మీకు ఈ సమస్య అనేది తగ్గుతుంది. దానితో పాటు ఖర్జూరాలను కూడా బాగా తినండి. వారానికి ఆకుకూరలు 2-3 సార్లు, కుదిరితే 4 సార్లు అయినా తినండి. ఖర్జూరాలు ఇందులో ఎక్కువగా ఐరన్ ఉండడం వల్ల మీకు రక్తం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆకుకూరలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు కాల్షియం కూడా ఉంటుంది. మీకు రక్తం పట్టడానికి చాలా ఉపయోగపడుతుంది. దీనికి మీరు చేయకూడని తప్పులు ఏంటి అంటే కాఫీ, టీని మాత్రం అస్సలు ముట్టుకోవద్దు. ఇందులో షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల మరియు దానితో పాటు కెఫిన్ ఉండడం వల్ల మీ రక్తం అనేది అంటే హిమోగ్లోబిన్ పెరగకుండా చేస్తుంది. పెరగకుండా చేస్తుంది. సో టీ, కాఫీలను దూరంగా ఉంచండి. మీ గోళ్ళ మీద అంటే ఇక్కడ వైట్ స్పాట్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మీరు ఇగ్నోర్ మాత్రం చేయమాకండి. ఇది జింక్ లోపం వల్ల వస్తుంది. దీనికి మీరు సొల్యూషన్గా నట్స్ అండ్ సీడ్స్ తినొచ్చు. అంటే జీడిపప్పు, బాదం ఇలాంటివి మీరు తినగలిగితే తినండి, లేదంటే మొలకలను, వేపిన చలగలను వీటిని గుగ్గిళ్ళు చేసుకునైనా తినవచ్చు. నెంబర్ 5, మీ గోళ్ళ పక్కన ఇక్కడ స్కిన్ రిమూవ్ అవుతూ ఉంటే ఇలా లేచి ఉంటే కనుక ఖచ్చితంగా వాటిని మీరు లాగకండి. అలా లాగడం వల్ల మీ స్కిన్ అనేది మొత్తం క్లీన్ అయిపోయే అవకాశం ఉంది. అన్నీ అబద్ధాలే, లేపి చూద్దాం. ఈ సమస్య రాకుండా ఉండాలంటే విటమిన్ డి, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ అనేది తగ్గడం వల్ల మీకు ఈ సమస్యలు వస్తాయి. ఆరెంజ్, బ్రోకలీ సీడ్స్ జాతిని తినండి, అంటే గింజలను వేటినైనా సరే 2-3 తినండి. మొలకలు, వేరుశనగ పప్పులు, శనగలు ఇలాంటివి మీకు నచ్చినవి తినండి. మీరు కనుక వీటిని ఇలా లాగితే కనుక ఏమవుతుందో తెలుసా?